హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో నేను పొటాటో ఎగ్ కర్రీ చూపిస్తాను. చాలా బాగుంటుంది. ముందుగా ఇందులోకి మనం పొటాటోస్ అండ్ ఎగ్స్ ని బాయిల్ చేసుకోవాలి. పొటాటోస్ ని కుక్కర్ లో బాయిల్ చేస్తున్నా, ఎగ్స్ అనేది ఇలా సపరేట్ గా బాయిల్ చేస్తున్నా. ఇందులోకి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా మిక్సీ జార్లో అల్లం ఇలా చిన్నగా చాప్ చేసుకోండి, యాడ్ చేసుకోండి. వెల్లుల్లి కొన్ని యాడ్ చేసుకోండి. మీరు ఎంత గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నారనే దాన్ని బట్టి ఇవి యాడ్ చేసుకోండి మసాలాస్. అల్లం వెల్లుల్లి యాడ్ చేశాక ఇది ఒక ఆనియన్, పెద్ద ఆనియన్ ఇలా చిన్నగా క్యూబ్స్ గా కట్ చేసుకోండి, యాడ్ చేసుకోండి. అండ్ ఒక గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసుకోండి. లిడ్ పెట్టేసుకొని బాగా స్మూత్ గా గ్రైండ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. సో ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక ఇందులో కొంచెం జీరా అండ్ చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. అండ్ ఆల్సో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ అనేది బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసుకోండి. ఈ పేస్ట్ అనేది మంచిగా రోస్ట్ అవ్వాలి, పచ్చివాసన వెళ్లే వరకు ఇది రోస్ట్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని యాడ్ చేసుకున్నాక మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇది బాగా కలర్ చేంజ్ అవుతుంది, ఒక బ్రౌన్ కలర్ లేక వచ్చి ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. అంతవరకు ఇది రోస్ట్ చేసుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ రోస్ట్ అయ్యాక ఇలా కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. ఈ స్టేజ్ లో ఒక టమాటోని కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇలా టమాటోస్ యాడ్ చేసి ఒక 1 మినిట్ రోస్ట్ చేసుకున్నాక ఇందులో 1 స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, కొంచెం జీరా పౌడర్ అండ్ మీ స్పైస్ లెవెల్ బట్టి చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. అండ్ 1 స్పూన్ కొరియండర్ పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోండి. స్పైసెస్ అండ్ పేస్ట్ అంతా పచ్చివాసన లేకుండా రోస్ట్ చేసుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ స్టేజ్లో మనం బాయిల్ చేసుకున్న పొటాటోస్ అండ్ ఎగ్ పీసెస్ యాడ్ చేసుకోండి. ఎగ్స్ ఇలా 4 పీసెస్ లాగా కట్ చేసుకోండి. అండ్ పొటాటోస్ కూడా కొంచెం మీడియం సైజ్లోనే కట్ చేసుకోండి. అండ్ ఇలా యాడ్ చేసేసాక స్లోగా మిక్స్ చేసేసుకోండి. అవి మిక్స్ చేసుకున్నాక మీ కర్రీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. హాట్ వాటర్ యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ. వాటర్ నేను 3 గ్లాసెస్ యాడ్ చేశాను. 3 గ్లాసెస్ యాడ్ చేసినా ఇది మంచిగా కుక్ అయిపోతే థిక్ అయిపోతుంది. సో కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి వాటర్, అది మంచిగా కుక్ అయిపోతుంది, థిక్ గ్రేవీగా అయిపోతుంది. పొటాటోస్ యాడ్ చేయడం వల్ల కర్రీ అనేది కొంచెం థిక్గానే ఉంటుంది. ఇది మంచిగా కుక్ అవ్వాలి, అట్లీస్ట్ ఒక 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ కొంచెం పైకి ఫ్లోట్ అయ్యేటప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకో 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ చాలా క్విక్గా అయిపోతుంది. జస్ట్ మనం పొటాటోస్ అండ్ ఎగ్స్ని బాయిల్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. చాలా జల్దీ అయిపోతుంది అండ్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రోటీస్ లేక్ బాగుంటుంది, ప్లెయిన్ రైస్ లేక్ బాగుంటుంది, పులావ్స్ అన్నిట్లకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఇలా చేయకుంటే. ఇది ఇలా కుక్ అయ్యేటప్పుడు లిడ్ పెట్టేసుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకోండి. 1 మినిట్ తర్వాత ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పొటాటో ఎగ్ కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కానీ నా ఛానల్లో కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.